చేతి వృత్తుల శ్రమజీవుల వాడ చైతన్యగడ్డ మంగళగిరికి మరోసారి సముచిత స్థానం లభించింది. మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 11వ తేదీ శనివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య వారి కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న 11 మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రతిభావంతులను బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత గౌరవ పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించి అభినందించారు. పూలే జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందజేసిన ఈ గౌరవ పురస్కారాల్లో మంగళగిరికి చెందిన చేనేత రంగస్థల కళాకారులు పొట్లబొత్తుని లక్ష్మణరావు ఉన్నారు. మీ ప్రోత్సాహం వల్లే, మీరు గుర్తించిన విధానం వల్లే నాకు ఈనాడు ఆంధ్రప్రదేశ్లో నా చేనేత రంగానికి, నా కళాల రంగానికి తగిన గుర్తింపును మీరు అందించారు. అనుకోకుండా ఇంట్లో ఉన్న వాటికి పిలిచి విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రంలో అద్భుతమైనటువంటి ఆ యొక్క అవార్డుని నాకు అందించారు. పూలే గారి అవార్డు బాధ్యత నా మీద ఉందండి. చేనేతలో కింది స్థాయి నుంచి రాష్ట్ర పద్మశాలి సంఘానికి మీరు ఈ మా కార్పొరేషన్ చైర్మన్ గారండి, మీకు మీరు గుర్తించుకోకపోతే రాజధాని అమరావతికి ముఖద్వారంగా ఉన్న మంగళగిరికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సముచిత గుర్తింపునిస్తున్నారు. ఈ క్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో గౌరవ పురస్కారాలు అందుకున్న బీసీ సామాజిక వర్గ ప్రతిభావంతుల్లో పాత మంగళగిరికి చెందిన చేనేత కళాకారులు పొట్లబొత్తుని లక్ష్మణరావు ఉండటం విశేషంగా చెప్పవచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన విశ్వశాంతి కళా పరిషత్ కన్వీనర్ పొట్లబొత్తుని లక్ష్మణరావుకు పూలే గౌరవ పురస్కారం లభించడంపై స్థానికంగా వివిధ రంగాల ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గౌరవ పురస్కారం లభించడంలో మంత్రివర్యులు నారా లోకేష్ ప్రోత్సాహం, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య సహకారం లేకపోలేదు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సన్మాన గ్రహీత పొట్లబొత్తుని లక్ష్మణరావు సోమవారం ఉదయం పాత మంగళగిరిలోని నివాసంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్యను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దలు కారంపూడి అంకమరావు, గంజి లక్ష్మయ్య, పొట్లబొత్తుని శ్రీకాంత్, మునగాల బాలకృష్ణ, చిలుకొట్టి రంగారావు, గుంటి నాగరాజు, పడవల మల్లికార్జునరావు తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారాలండి. మంగళగిరికి సంబంధించినటువంటి చేనేత కళాకారుడు కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు ప్రముఖ మాస్టర్ వ్యవస్థగా ఎదిగినటువంటి మా పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి చేనేత వర్గానికి సంబంధించినటువంటి పొట్టబొత్తుల లక్ష్మణరావు గారికి అవార్డు ఇవ్వాల్సిందిగా కోరటం జరిగింది. వెంటనే పేరు నమోదు చేసుకొని ఆయన జీవిత విశేషాలు అవన్నీ కూడా నన్ను అడగటం జరిగింది. ఆ తర్వాత లక్ష్మణరావు గారికి కూడా ఫోన్లు చేసి అన్ని విషయాలు కూడా తెలుసుకోవటం, నిన్న జరిగినటువంటి మరి పూలే గారి జయంతి సందర్భంగా అందులో పొట్టబొత్తుల లక్ష్మణరావు గారికి మరి పూలే అవార్డు మరి మంత్రి సవిత గారి ద్వారా ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉంటాం. పొట్టబొత్తుల లక్ష్మణరావు గారు మరి చేనేత కళాకారుడిగా కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన విధానం, మరి చేనేత రంగమే కాకుండా ఆయన కళారంగాన్ని కూడా మరి ఆయన అనేక నాటికలు వేసిన సందర్భాలు మనం చూసాం. మరి ఈ విధంగా ఆయన ఎదిగిన విధానం మరి కింది స్థాయి నుంచి కూడా అంచెలంచెలుగా ఎదిగినటువంటి లక్ష్మణరావు గారి యొక్క అవార్డు అది ఎంతో ఈ మంగళగిరి ప్రజలే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత వర్గాలు ఒక ఆదర్శవంతంగా తీసుకుంటారని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉంటాం.
అంతేకాకుండా మరి ఆయన నిర్వహిస్తున్నటువంటి చేనేత వ్యాపారం ఏది ఉందో అందులో మరి చేనేతకు సంబంధించినటువంటి కళాకారులు మరి దాదాపు 100 మంది ఉంటారని నాకు అంచనా. అందరినీ కూడా పిలిచి మరి ఉగాది పండుగ రోజు ఆయన దసరం పెట్టుకుంటారు. ఆ దసరంలో పెట్టుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన మరి పిలిచి బట్టలు పెట్టి, భోజనం పెట్టి మరి వారిని ఆశీర్వదించి పంపిస్తున్న విధానం నాకు ఎంతో ఆదర్శవంతమైనదిగా నేను భావించాను. అందులో ఈ రంగంలో కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎదిగిన వ్యక్తి లక్ష్మణరావు గారిని ఈ సందర్భం కూడా తెలియపరుచుకుంటూ దీన్ని యువత కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఇది నా జీవితంలో మరపురాని రోజు. ఎప్పుడు గుర్తుండిపోయేలా ఆ ఈ యొక్క అనుభూతి, ఇంతటి అనుభూతిని, ఇంతటి సత్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేత ఇప్పిస్తున్నటువంటి అవార్డుని నాకు ఇచ్చిన నందం అబుద్దయ్య గారికి నేను శతవిధాల నమస్కరిస్తున్నాను, అభివందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి తెలుసు, ఈ ఊళ్ళో ఉన్న కళాకారులకు కానీ, చేనేత రంగ ప్రముఖులకు కానీ, నేను చిన్ననాటి నుంచే కళాకారుడిని, చిన్ననాటి నుంచే మగ్గం నేర్చుకున్నాను. ఈ నేయటం వల్ల చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి అన్ని మెళకువలు నాకు తెలిసింది. అది డిజైన్ కావచ్చు, అడలు కావచ్చు, జాగార్లు కావచ్చు, జాగార్లకి అట్ల కొట్టేటువంటి విధానం కూడా నాకు తెలుసు. అంత తెలుసుకోగలిగాను అంటే నా చిన్నతనం నుంచి నేను మనసు పెట్టి నేర్చుకున్నటువంటి వృత్తి ఇది. అందువల్ల అందులో నాకు మంచి పేరు వచ్చింది. మా వ్యాపారానికి కూడా అది బాగా తోడ్పడింది. కళారంగం విషయంలో కూడా మరి నేను ఈ ఈ గ్రామంలో, ఈ టౌన్లో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. దాదాపు 1000 నాటకాల పైన ప్రదర్శించాను. ఎన్ని వేల పాటలు పాడాను. అన్నీ కూడా సమాజానికి, ప్రజలకి, మా పరిశ్రమకి కూడా పనికొచ్చేటువంటి పాటలే. అంత ఇదిగా నేను చేయగలిగాను. అది గుర్తించి అబుద్దయ్య గారు మొట్టమొదట వాళ్ళు అడగంగానే ఆ మీటింగ్లో ఉండి ఆయన నా పేరుని ప్రపోజల్ చేసి నాకు ఇది ఇప్పించడానికి కారణం, అబుద్దయ్య గారు ఇప్పించాడు, ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం కూడా అది పరిపాలనా విధానం కావచ్చు, ఇటువంటి ప్రోత్సాహకాలే కావచ్చు, అవి ఈ ప్రభుత్వం వల్లనే జరుగుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వల్లనే. చంద్రనాయుడు గారు, బాబు గారు, లోకేష్ బాబు గారు ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఏం మార్గాలు ఉన్నాయి ప్రజలకి మనం వాళ్ళు సంతోషపెట్టడానికి, వాళ్ళు ప్రోత్సహించడానికి, వాళ్ళలో నైపుణ్యతను బయటికి తీయడానికి ఇటువంటి దారులు ఉన్నాయని కూడా వాళ్ళు వెతుకుతూ అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు, అందిస్తున్నారు. నాకు ఈ ప్రభుత్వం ఉండటం వల్లనే, ఈ లోకేష్ బాబు మన మంగళగిరిలో ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఉండటం వల్లనే ఈ పురస్కారం నాకు దక్కిందని కూడా నేను గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే మన ప్రభుత్వం ఉంది కాబట్టి, మన వాళ్ళు ఆలోచనలు చేసి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి, అబద్దయ్య గారికి టక్కున ఆయన మనసులో నేను కనిపించాను, ఆ పేరు చెప్పగలిగాడు. ఇవాళ నేను రాష్ట్ర స్థాయిలో నిన్న ఎన్నో చోట్లకి వెళ్ళాను. బయట ఇప్పటికే 2 సన్మానాలు జరిగినవి. ఎంతో మంది అడుగుతున్నారు, ప్రోత్సహిస్తున్నారు. లక్ష్మణరావు, మీకు ఇది తగినటువంటి గుర్తింపు ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిందని నన్ను ఎంతమంది ప్రోత్సహిస్తున్నారో, ఎంతమంది అభినందిస్తున్నారో కూడా చెప్పలేను. అందుకని నేను ఈ కళారంగాన్ని, ఈ చేనేత రంగాన్ని నా శ్వాస ఉన్నంత వరకు కూడా వదిలిపెట్టకుండా ఇది కొనసాగిస్తానని మీకు తెలియజేస్తూ, ఇంతటి ఇంతటి ఘనమైనటువంటి ఈ అవార్డుని నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా మా నందం అబుద్దయ్య గారికి, మన ప్రభుత్వం గారికి, మా లోకేష్ బాబుకి, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంటే వాళ్ళ స్థాయికి వెళ్ళి ఉండకపోవచ్చు, కానీ మా లోకేష్ బాబు మాత్రం మాకు ఎప్పుడు కూడా ఇవన్నీ మాకు గుర్తులో పెట్టుకొని మాకు ఇప్పటికే ఎంతో నాకు సహకరించాడు. ఆయన నాకు చాలా సహకారంగా కూడా ఉన్నాడు. ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ ఈ ప్రభుత్వం కావాలని, ఇటువంటి అన్యోన్యత కలిగిన, ఇటువంటి మంచి పద్ధతులు కలిగిన, ఇటువంటి ప్రోత్సాహాలను కూడా ప్రజలకు అందించేటువంటి ప్రభుత్వం ఎల్లకాలం ఉండాలని, అది ఈ ప్రభుత్వం వల్లనే సాధ్యపడుతుందని, మన అబద్దయ్య గారు లాంటి పెద్దలు కూడా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో మంచి పొజిషన్లో ఉండి మళ్ళాంటి అందరినీ ప్రోత్సహించాలని కోరుకుంటూ
సెలవు తీసుకుంటాను.